హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ రామ్‌దాస్ మమతా వ్లాగ్స్. అయితే ఈరోజైతే మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్‌తోనే వచ్చేసాము. ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా కొత్త వాళ్ళకి ఎవరైతే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశారో వాళ్ళ కోసమే అండి. సీనియర్స్ ఎవరైనా ఉంటే ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా స్కిప్ చేయండి. స్కిప్ చేయండి అని అనను. మీ ఇష్టం అది. చూస్తే చూడండి ఏమన్నా తప్పులుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక టాపిక్‌లోకొస్తే చాలామంది యూట్యూబర్స్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళైనా సరే ఎవరైనా ముందు ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళైనా సరే, వాళ్ళకు ఒక కల ఉంటుంది. యూట్యూబ్‌లో మేము గూడా సక్సెస్ కావాలి. అంటే సక్సెస్ గురించి చెప్తున్నారు. అంటే మీరేదన్నా సక్సెస్ అయిపోయినట్టా అని మీరనుకోవచ్చు. ఉన్నదే 300 సబ్‌స్క్రైబర్స్. మరి మీరెలా చెప్తారని అనుకోవచ్చు. అది కాదండి. సక్సెస్ అనేది వస్తుందో ఏమో అది తర్వాత విషయం. బట్ నేను చెప్పేది ఒకటే. ఇప్పుడు మా 50 రోజుల అనుభవం ఏదైతే ఉందో 50 డేస్ నుంచి మేము యూట్యూబ్‌లో క్రమం తప్పకుండా ఏదైతే అప్‌లోడ్ చేశామో, ఆ వీడియోస్ గురించి చిన్న అనుభవం. ఇప్పుడు తెలిసిన వాళ్ళకి కాదండి. ఇది ఓన్లీ కొత్తగా స్టార్ట్ చేసి ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేని వాళ్ళకి చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఏంటంటే మ్యాటర్ ఏంటంటే మీరు ఖచ్చితంగా ప్రతిరోజు క్రమం తప్పకుండా పెట్టండి. ఖచ్చితంగా మీకు సక్సెస్ వస్తుంది. సక్సెస్ రాకున్నా వ్యూస్ మాత్రం ఖచ్చితంగా డిఫరెన్స్ కనిపిస్తుంది. ముందు స్టార్ట్ అయిన ఏ రోజైతే స్టార్ట్ చేశామో ఆ రోజు వ్యూస్ ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒక 50 డేస్ గాని, ఒక 2 మంత్స్ లేదంటే 3 మంత్స్ 90 డేస్ అనేది మనకు ఒక కాన్సెప్ట్ ఉంది కదా! మన దాంట్లో యూట్యూబ్‌లో. దానికి సంబంధించి ఒక 90 డేస్ ఖచ్చితంగా మీరు యూట్యూబ్‌లో షార్ట్స్ అనేవి పెట్టండి. దాని తర్వాత రిజల్ట్ మీకే మధ్యలోనే తెలిసిపోతుంది. ఎందుకంటే మేము స్టార్ట్ చేసిన ఫస్ట్ స్టార్టింగ్ వీడియోకి ఏదైతే వచ్చిందో మాకు ఒక 1000 ఏమో వచ్చిందండి. దాని తర్వాత చేస్తూ లాస్ట్‌కి ఒక వీడియోకి అరౌండ్ 70,000 అబోవ్ వ్యూస్ వచ్చినాయండి. నేను కొత్తగా స్టార్ట్ చేసిన యూట్యూబర్స్‌కి ఒక్కటే చెప్పదలుచుకుంటున్నానండి. మీరైతే ఒక నెల రోజులకు సరిపడా వీడియోస్ అయితే షూట్ చేసి, ఎడిట్ చేసి పెట్టుకోండి. ఎనీ టైమ్ మనకి ఏమన్నా ఎమర్జెన్సీ సమయంలో ఇదనేవి ఉపయోగపడుతుంది. డైలీ రెగ్యులర్‌గా చేసే రొటీన్‌గా చేసేవైతే రొటీన్‌గా మీరు అప్‌లోడ్ చేసుకోండి. ఈ 30 రోజులది ఏదైతే ఉందో 30 వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడైనా మనకి ఎమర్జెన్సీ ఉన్నప్పుడు అవి అప్‌లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇట్లా చేయడం వల్ల మనకు బ్యాకప్ ఉండడం వల్ల ఏమైతుందంటే మనకి ఈ కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ అవుతుంది. కన్సిస్టెన్సీ పోవడానికి అవకాశం లేదు గదా! ఇప్పుడు మనకేమన్నా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మనం చేయలేకపోతాం వీడియోస్. అప్పుడేమైతది ఈ 30 వీడియోల నుంచి తీసి అప్‌లోడ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి, ఆ పని చేయండి మీరు. ఖచ్చితంగా రిజల్ట్ అయితే 100% వస్తుందండి. తేడా అయితే తెలుస్తుంది. రిజల్ట్ రాకున్నా ఒక ఆహ్, చిన్న చేంజ్ అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా చిన్న చేంజ్ అయితే మీకు కనిపిస్తుంది. ఇంకొకటి మెయిన్ టాపిక్ ఉందండి. దాని గురించి చెప్తాను. ఎంగేజ్డ్ వ్యూస్ అనేది ఒకటుంటుంది. అంటే మనకి యూట్యూబ్ స్టూడియో ఉంటుంది గదా! దాంట్లో డాష్‌బోర్డ్‌లో వచ్చే వ్యూస్, ఎర్న్ సెక్షన్‌లో వచ్చే వ్యూస్‌కి చాలా తేడా వస్తుంది. ఆ టాపిక్ గురించి నేను స్పెషల్‌గా ఇంకో వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను. అది నెక్స్ట్ టాపిక్‌లో చెప్తానండి.